పాముకు రెండే నాలుకలు ఉంటాయి, కానీ జగన్ రెడ్డికి లెక్కలేనన్ని నాలుకలు ఉంటాయని ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో అరాచకలు, దోపిడీలు, దౌర్జన్యాలకు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని మండిపడ్డారు. మాజీ సీఎం కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ లేదని, కేవలం చట్టబద్దమైన పాలన మాత్రమే నడుస్తుందని చెప్పారు. రాజధాని విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చి 3000 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ ఎక్కువ కాలం కర్ణాటకలోనే ఉంటారని, ఆంధ్రకు కేవలం విజిటింగ్ రెసిడెంట్ అని తెలిపారు. ఆంధ్రకు వచ్చినప్పుడల్లా కులం, మతం పేరుతో విద్వేషాలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీవ్ర విమర్శలు చేశారు. చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఎన్ని రకాలుగా వేషాలు మార్చచ్చు, ఎన్ని రకాలుగా నాలుక మడతయ్యచ్చు చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. 2014 అసెంబ్లీలో ఆయన అనుకూలం అని చెప్పాడు. 2019 ఎన్నికల ముందు కూడా బొత్సాలు, ఉమారెడ్లు, రోజాలు, వెల్లంపల్లు ప్రెస్ మీట్లు పెట్టి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి చివరికి ఈ ప్రాంతంలో ఓట్లు కూడా వేయించుకొని ఎన్నికలైన తర్వాత వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని మార్చద్దు అని చెప్పి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు పోరాటం చేస్తే 3000 మంది రైతుల మీద కేసులు పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళినా పరదాలతో ప్రయాణం చేసేవాడు. 100 మంది పోలీసుల పహారాలతో వెళ్ళేవాడు. అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు మాకు అన్యాయం చేయొద్దు అని పోరాటం చేస్తే ఆ రోజు మీ ప్రభుత్వంలో పోలీసు బూటు కాళ్లతో తన్నిన విషయాన్ని మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు